హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియదు ఏముంది, ఒక సెన్సేషన్ అయితే జరిగింది. ఒక సినిమా రిలీజ్ చేయలేదు, ఒక ట్రైలర్ రిలీజ్ చేయలేదు, ఒక సాంగ్ రిలీజ్ చేయలేదు, దీన్నమ్మ ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ డిపి డిస్ప్లే పిక్చర్ లైక్ వాల్ పేపర్ చేంజ్ అయింది. దానివల్లే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ వస్తున్నాయి, ఫేస్బుక్లో చర్చ నడుస్తుంది, యూట్యూబ్లో అయితే దడ పుట్టడానికి నేనైతే మీ ముందుకు రావడం జరిగింది. దేని గురించి మాట్లాడుతున్నా, ఈ పాటికి మీకు బ్లింక్ అయినాలా ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల తర్వాత వాల్ పేపర్ని అయితే మార్చేసిండు. మొన్నటిదాకా ఇది ఉండేదన్నమాట, లైక్ మన బాహుబలిది ఈ విధంగా వెనక కత్తులు బట్టే మన దేవసేన చూసినప్పుడు ఫైట్ సీన్ ఇది ఉండేది. ఇది తీసేసి ఈరోజు కొత్త వాల్ పేపర్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. అదే ఫౌజీ అనమాట. అసలు ఏంది ఇది, ఎందుకు ఈ డెసిషన్? 7 సంవత్సరాలుగా మారవందే ఈరోజు మన ప్రభాస్ అన్న అంత ధైర్యంగా మార్చడానికి గల కారణాలు ఏంది, ఎందుకు ఇంత సడన్గా అప్డేట్ చేసిండు అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చేసిన వెళ్ళి చూడండి, చూడట్లేదు. చాలామంది లెంత్ ఎక్కువైంది బ్రో, 10 మినిట్స్ అది అంటున్నారు. నేను చెప్పలేను 1 మినిట్లోనూ 5 మినిట్స్లోనూ చెప్పలేను, అందుకే 10 మినిట్స్ ఖచ్చితంగా మన వీడియోలో 10 మినిట్స్ పైన ఉంటాయి. ఏదైనా నా మనసులో ఉన్నది కక్కాలి అని అంటే ఖచ్చితంగా నాకు 10 మినిట్స్ కావాలి. చూడండి, కొద్దిగా దానికి లేదనమాట రికగ్నైజేషన్. నాకు తెలుసు నేను రిస్క్ తీసుకుంటున్నా. ఎప్పుడైతే 10 మినిట్స్ వీడియో స్టార్ట్ చేశానో అప్పటి నుండి రీచ్ తగ్గింది, ఛానల్ రీచ్ తగ్గింది. ఏంది బ్రో నీ ఛానల్ రీచ్ తగ్గింది అని చెప్పి ఒకడు నా ఇన్స్టాగ్రామ్ కింద కామెంట్ చేసిండు. దానికి ఇంకెక్కడో ఎవడికి తెలుసు బాస్ దొక్కేసాడేమో అని చెప్పి దానికి రిప్లై ఇచ్చారు. నాకు షాక్ అయినాయి. బాస్ ఎవర్రా, నన్ను దొక్కేయడమేందిరా అని చెప్పి తర్వాత డీటెయిల్లోకి వెళ్తే అర్థమైందనమాట. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. సో దయచేసి వెళ్ళి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చూడండి. మంచిగా చెప్పినా లేదనేటటువంటి సెకండరీ, ముందైతే మీరు చూడాలి కదా, చూసారా లేదనేటటువంటి కింద కామెంట్ చేసేయండి. ఓకే, ప్రభాస్ అన్న ఇంత సడన్గా అది మార్చడానికి గల కారణం ఏంటంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాత అన్నయ్య బిగ్గెస్ట్ మూవీసే తీసిండు. ఎగ్జాంపుల్ సాహో తీసిండు, హై బడ్జెట్ మూవీ, మస్తు హైప్ ఉన్నటువంటి సినిమా. నాకు తెలిసి సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి క్రౌడ్ ప్రభాస్ అన్నయ్య ఏ సినిమా ప్రీ రిలీజ్ పెట్టినా రారేమో అనేటటువంటి రేంజ్లో కన్ను చూపు మేర దాకా జనమే కనబడ్డారనమాట. అదొక హల్చల్ అని చెప్పొచ్చు, అదొక ప్రభంజనం అని చెప్పొచ్చు. సాహో ఆల్మోస్ట్ 300 కోట్ల బడ్జెట్ సినిమా, 1 రేటింగ్తోనే అటు ఇటుగా 500 కోట్లు కొట్టింది. మా ఓడి ఫ్లాప్ రికార్డును కొట్టుండ్రా అని అంటారు కదా ప్రభాస్ ఫ్యాన్స్. ఆ ఫ్లాప్ రికార్డ్ అయితే ఆయన ఫ్లాప్ టాక్తో 1 రేటింగ్తో 500 కోట్ల గ్రాస్ రప్పించి చూపించిండు. సో మా ఓడు ఫ్లాప్ అయినటువంటి రికార్డ్ని మీరు బ్లాక్ బస్టర్ చేసి కొట్టుండ్రా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ శబదం చేస్తారు కదా. దానికి గల రీజన్ ఖచ్చితంగా సాహో అని చెప్పుకోవచ్చు అనమాట. సో సాహో ఫ్లాప్ అయింది, కానీ ఆ సాహో రిలీజ్ కన్నా ముందు ఎప్పుడు కూడా డీపీ చేంజ్ చేయాలి, ఆ వాల్ పేపర్ ఇన్స్టాగ్రామ్ది చేంజ్ చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే మన అన్నకు రాలేదు. సాహో అంత బిగ్గెస్ట్ మూవీ, మంచి హైప్ ఉన్నటువంటి సినిమా, ఫ్లాప్ అయినా మంచి కలెక్షన్ చేసి అయినా కానీ అందులో చాలా స్టైలిష్గా ఉంటాడు ప్రభాస్ అన్న. హాలీవుడ్ యాక్టర్ లాగా ఉంటాడు. ఎవడో టామ్ క్రూస్ అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎవడో పనికిరాడు, ఆయన కింద ఎవడైనా అనేటటువంటి ఫీలింగ్ సాహోలో. ఆ లిఫ్ట్ మీద దిగేది, ఆ బైక్ మీద నడిచేది, పిచ్చ స్టైలిష్గా ఉంటాడు. నా లైఫ్లో అలాంటి లుక్ లేదు, కానీ అది ఉన్నట్టయితే అసలు నేను అదే ఉంచుకుంటా లైఫ్ లాంగ్. అలాంటి లుక్స్ అయితే ప్రభాస్ అన్నకి సాహో మూవీలో ఉంటాయి, అప్పుడు మార్చలేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిదే. రాధేశ్యామ్, ఓకే, రాధేశ్యామ్ అట్టర్ ఫ్లాప్ సినిమా కానీ అందులో చాలా బాగుంటాడు. అసలు వింటేజ్ లుక్స్ అయితే కానొస్తాయి అనమాట. నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆయన వాకింగ్ స్టైల్. నడిచొస్తుంటే ఇలా ఈ బ్రీత్ కేసి ఈ చేతిలో తీసుకొని నెక్స్ట్ అవర్ సూట్ వేసుకొని బాగుంటాడు, పామిష్ లాగా జాతకం చెప్పే వాళ్ళగా ప్రభాస్ అన్న గుడ్ లుకింగ్ ఉంటాడు. అప్పుడు మార్చలేదు. ఓకే, దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. ఆది పురుషు ఒకవేళ అన్నది మార్చినట్టయితే ముందు నేనే ట్రోల్ చేసాను, నేనే వద్దనేమో, నేనే బాధపడాను, అది వేరే విషయం. ఆది పురుషు మార్చలేదు. ఇప్పటిదాకా ఒక శకం అనుకోవచ్చు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న కెరీర్ అయిపోయింది, ప్రభాస్ అన్న డౌన్ఫాల్ అయిపోయిండు. ఇక ఏం లేదు ప్రభాస్ది, ఆయన జీవితంలో హిట్ అనేటటువంటిది లేదు అనేటటువంటి టైంలో దిగిందే సలార్. వేటగాడికి బల్లెం దొరకడం బాహుబలి అయితే, వేటగాడికి వేట దొరకటం సలార్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా సూపర్ ఉంటాడు ప్రభాస్ అన్న. అసలు మొత్తం సీరియస్గా ఉంటాడు, యాక్టింగ్ అయితే తిరగజేస్తాడు. ఏ యాక్టింగ్ స్కూల్, కొత్త యాక్టింగ్ స్కూల్కి ఏమైనా పోయి కొత్త స్కిల్స్ నేర్చుకున్నాం అన్న అనేటటువంటి ఫీలింగ్ బాహుబలి తర్వాత హ్యూజ్ హిట్ అయింది, గట్టి కంబ్యాక్ ఇచ్చింది. జస్ట్ 300 కోట్లతో సినిమా తీస్తే 700 కోట్లు వసూలు చేసినటువంటిది సలార్ సినిమా. వన్ ఆఫ్ మై ఫేవరెట్. దాని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా. అప్పుడు కూడా మార్చలేదు. బాహుబలి తర్వాత ఆయన కెరియర్ నిలబెట్టినటువంటి సినిమా, ఫ్యాన్స్ ఆకలి తీర్చినటువంటి సినిమా, అయినా కానీ అప్పుడు మార్చలేదు. సలార్ అప్పుడు మార్చలేదు. కల్కి ఇక దాని గురించి ఏం మాట్లాడతాం, జస్ట్ ఎలా వచ్చే 1200 కోట్లు వసూలు చేసి చూపించింది, అప్పుడు మార్చలేదు. సో ఇక్కడ సాహోకి మారాలా, ఆది పురుష్కి మారాలా, రాధేశ్యామ్కి మారాలా, సలార్కి మారాలా, కల్కికి మారాలా,
ఫౌజీకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కదా మీరు ఆలోచించేది. చెప్తా అందుకే కదా నేను మీ ముందుకు వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ డీపీ మార్చిండు. లైక్ ఆయనకు అర్థమైపోయింది ఇది ఏదైతే ఉందో ఒక విజృంభణ అనేటటువంటిది సృష్టిస్తుంది. నా కెరియర్నే కాదు టాలీవుడ్ని కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినటువంటి సినిమా అదే బాహుబలి. దాంట్లో అన్న బాగుండు అనేటటువంటిది సెకండరీ, కానీ అది తెలుగు ఖ్యాతిని ఇప్పుడున్నటువంటి మన హీరోస్ అంతా కూడా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. కానీ టాలీవుడ్ని నేషనల్ వైడ్గా ఫేమస్ చేసింది ప్రభాస్. అది ఏ హీరో అభిమానైనా సరే ఒప్పుకోవాల్సిందే, దాంట్లో డౌట్లు. సో మన టాలీవుడ్ ఫేమస్ అయింది, రెబల్వుడ్ అనేటటువంటిది క్రియేట్ అయింది. 100 కోట్లు దిక్కులేని మనకి 1800 కోట్లు తీసుకొచ్చి చూపించింది. పార్ట్ 1తోనే 700 కోట్లు కొట్టి చూపించింది. అది వేరు, అందుకే అది మారకూడదు అని చెప్పి ఎన్ని రోజులు ఉగ్గి పట్టుకొని ఉన్నాడు. సో ఐ థింక్ ఆయన అనుకుంటాడు ఈ సినిమా తర్వాత బాహుబలి లాంటి సినిమా ఒకటి తీయన్నా, ఆకలి అవుతుందన్నా, తట్టుకోలేకపోతాం అన్న అని చెప్పి బాగా అంటే బాగా మనం ప్రెజర్ చేస్తున్నాం కదా, కామెంట్లు చేస్తున్నాం కదా, ఆయనకి ఆ సినిమా నచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఆయనకు అనిపించిన అలా బాహుబలి ఎలా అయితే ఇండస్ట్రీ తలరాతని మార్చేసిందో మళ్ళీ ఫౌజీ అనేటటువంటిది కూడా బాహుబలి రేంజ్లో ఇండస్ట్రీ తలరాత మార్చడానికి దిగబోతోంది అని చెప్పి ఆయన అనుకుంటాడు. లేకపోతే అంత ఈజీగా అయితే మారోడు. సలార్ది పెట్టలేనాడు, కల్కీది పెట్టలేనాడు, సాహోది పెట్టలేనాడు. దీన్ని పెట్టిందంటే ఆయనకు అర్థమైంది ఈ సినిమాలో కంటెంట్ ఉంది, ఈ సినిమాలో దమ్ము ఉంది, ఇదే ఒక విధ్వంసం సృష్టిస్తుంది. బాహుబలి 1800 కోట్లు కొట్టింది కదా, ఇది ఈజీగా 3000 కోట్లు కొట్టిద్ది. ఫౌజీ అనేటటువంటి సినిమా బాహుబలి 1 కన్నా చాలా పెద్ద హిట్ అయితే, బాహుబలి 2 కన్నా ఇంకా పెద్ద హిట్ అయితే ఈజీగా 3000 కోట్లు కొట్టిద్ది, దురందర్ని మింగిద్ది అని చెప్పి ఆయన అనుకుని ఉంటాడు మైండ్లో. ఐ థింక్ అలా అనుకోవటం వల్లే ఇంత డేర్ చేసి ఇంత కాన్ఫిడెంట్గా ఆయన అయితే తన వాల్పేపర్ మార్చేసి ఫౌజీది పెట్టిండు అనేటటువంటిది నాకున్నటువంటి గట్ ఫీలింగ్. అదే నిజం అనమాట. ఆఫ్టర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. నాకు తెలిసి ఫౌజీ 2 పార్ట్స్ ఉందనుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో బాహుబలి లాగా ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఉంటుంది. 1947లో సుభాష్ చంద్రబోస్ మన నేతాజీ గారికి మన ఫౌజీకి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో చూపిస్తారు. అండ్ పార్ట్ 2లో స్వాతంత్ర సమరంలో ఫౌజీ ఎలా పాల్గొండు, వాళ్ళు మనకి ఎలా స్వాతంత్రం ఇచ్చారు, మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు ఫ్రీడమ్ ఇస్తా అనేటటువంటి నినాదం చేయడం వెనక ఫౌజీ ఎలా ఉన్నాడు అనేటటువంటిది ఐ థింక్ నేను అనుకుంటున్నా 2 పార్ట్స్ అనుకుంటున్నా. పార్ట్ 1 కూడా బాహుబలిలాగా ఇంట్రడక్షన్ ఇచ్చి పార్ట్ 2 కోసం ఆపేస్తారు. సో పార్ట్ 1 ఆల్మోస్ట్ ఒక 1500 కోట్లు కొట్టిద్ది. ఇక పార్ట్ 2 మీద భయంకరమైనటువంటి హైప్ ఉంటుంది, అదో 3000 కోట్లు కొట్టిద్ది. అది అన్న కాన్ఫిడెన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారా లేదా? మీరు కాదనగలరా? పోనీ నువ్వు మరీ ఓవర్ ఆలోచిస్తున్నావు బ్రో అని చెప్పి మీరు అనొచ్చు. ఓవర్ అని చెప్పి నాకు అనిపించలా. 7 సంవత్సరాల తర్వాత అప్డేట్ చేసిండు. ఇన్ని సంవత్సరాల్లో మార్చాలి అనేటటువంటి ఆలోచన రాలా, మార్చాలి అనేటటువంటి ఊహ రాలా. ఆయన చెప్పా రాజాసాబ్ వచ్చింది మధ్యలో, ఆ సినిమా గురించే మర్చిపోయినా. రాజాసాబ్లో కూడా పర్లేదు, అక్కడక్కడ చాలా బాగుంటాడు అన్న. అప్పుడు మారవలేనోడు ఇప్పుడు సడన్గా మార్చేసిందంటే ఖచ్చితంగా ఏదో గట్ ప్లానే ఉంది. ఫౌజీ సినిమా అన్నకి పిచ్చిగా నచ్చినాలా. ఇది కూడా బాహుబలి రేంజ్లో భయంకరంగా విజృంభణ సృష్టిస్తుంది అనేటటువంటిది అన్నయ్య నమ్మిండు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీరు కూడా నమ్మండి అనమాట. నాకు ఎక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఏం చేయలేదు, జస్ట్ వాల్పేపర్ చేంజ్ చేసినందుకే ఈ రేంజ్లో విజృంభణ ఏంది, ఈ రేంజ్లో ట్రెండింగ్ ఏంది. ట్విట్టర్లో చూడండి ఎలా ట్రెండ్ అవుతుందో. జస్ట్ ఆయన అప్డేటేరా బాబు చేసింది, అది మనకేమి కొత్త లుక్ పెట్టలా, చూసినటువంటి లుక్కే. దానికే ఎందుకు వీళ్ళు ఈ రేంజ్లో అవుతున్నారు అనేటటువంటిది మీరైతే అర్థం చేసుకోవాలి. అది ఆయన ఫ్యాన్ బేస్. ఆయన చెయ్యి కనపడితే 100 కోట్లు వస్తాయి అన్నట్టు ఆయన డీపీ మారిస్తేనే సోషల్ మీడియా షేక్ అయింది. బుక్ మై షోలు చాలామంది యూట్యూబ్ని క్రాష్ చేశారేమో, ఇన్స్టాగ్రామ్ క్రాష్ చేశారేమో, కానీ చరిత్రలో మొదటిసారి బుక్ మై షో టికెట్స్ను యాప్స్ కూడా క్రాష్ అయిపోయినాయి సలార్ అండ్ కల్కి టైంలో. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తుండు అది ఫౌజీతో అని చెప్పి నాకైతే అనిపించింది. దీన్ని బట్టి నాకైతే కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అదేంటి అని అంటే అన్న గట్టిగా నమ్ముతుండు ఫౌజీ మూవీని. దీంట్లో వింటేజ్ ప్రభాస్ కనపడతాడు, కూర్చున్నటువంటి విధానం బట్టే చెప్పొచ్చు వింటేజ్ ప్రభాస్ అనమాట. లీక్ అయినటువంటి లుక్ బట్టి చెప్పొచ్చు. డార్లింగ్ మూవీలో ఏ ప్రభాస్ని అయితే చూసామో, పౌర్ణమి మూవీలో ఏ ప్రభాస్ని అయితే చూసామో అలాంటి ప్రభాస్ని మళ్ళీ చూడబోతున్నాం అనేటటువంటిది మనం మ్యాక్సిమం లుక్ చూసి చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ డిస్ప్లే పిక్చర్ ద్వారా, ఈ వాల్పేపర్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం మనల్ని కట్టిపడేసేటటువంటి సినిమా, టాలీవుడ్ చరిత్రను మార్చేటటువంటి సినిమా, టాలీవుడ్ కాదు సారీ రెబల్వుడ్ చరిత్రను మార్చేటటువంటి సినిమా. ఈ సినిమా హ్యూజ్ హిట్ అయితే అని చెప్పి నేనైతే
నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఆయన అయితే డిస్ప్లే మార్చిండు అని చెప్పి అనుకోవటంలో అయితే సందేహం లేదు ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తున్నా, వెయిట్ చేయండి మీరు కూడా. ఏదో జరగబోతోంది బుజ్జి అన్నట్టు ప్రళయం రావడానికి కొద్దిసేపు ముందు చాలా సైలెంట్గా ఉంటుందంట. అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా సైలెంట్గా నడుస్తుంది ఈ ఇయర్ మొత్తం. డిసెంబర్లో ఆ విజృంభణ ఏంది అనేటప్పుడు అర్థమైందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇదే అనమాట అన్న డిపి మార్చడానికి గల కారణం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదో రీజన్ లేనిది మారాడు అనేటటువంటిది నాకు గట్ ఫీలింగ్. సో మీ ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు? దీనివల్లే మార్చుంటాడు బ్రో, ఇది బ్రో జరిగేదని చెప్పి మీ ఒపీనియన్ కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.